డిక్లేర్ చేయడం అనేది రాత్రి కేబినెట్ మీటింగ్ తర్వాత మేము లైవ్ లో చూడడం జరిగింది. దానికి మా మహిళా పెన్షన్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి వారికి. మాకు పెద్ద కొడుకుగా అన్ని వేళలా అండ ఉంటూ మా ఉమెన్ పెన్షనర్స్ అసోసియేషన్ కూడా 1947 తర్వాత ఇది ఫస్ట్ టైం ఈ పెన్షన్ అసోసియేషన్ ఏర్పడము. మా అసోసియేషన్ ఆల్ ఇండియా ఫెడరేషన్ దాంట్లో కూడా పెన్షనర్స్ దాంట్లో కూడా అఫిలియేటెడ్ చేసుకున్నారు. చాలా సంతోషము. ఈ హెల్త్ కార్డు మేము 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు తప్పకుండా ఇస్తానమ్మా అని చెప్పారు. ఆ వాద నిలుపుకున్నారు. అలాగే ప్రభుత్వానికి ఎల్లవేళలా కూడా మేము కూడా వారి ప్రభుత్వంలో కూడా మేము కూడా మమేకమైపోయి వారిచ్చే అన్నిటిని కూడా ప్రజలలోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మా ఆశీస్సులు ఉంటాయి. మాకు చేతనైనంత సర్వీస్ కూడా మేము చేస్తాం. ప్రధానమైన డిమాండ్ మేము పెట్టిన అసోసియేషన్ మాత్రం ఓన్లీ ఈహెచ్ఎస్ మీద పెట్టాం. హెల్త్ కార్డు కావాలనేది ప్రత్యక్షంగా మా అన్నదమ్ములను చూసి ఎంతోమంది హెల్త్ కార్డు లేకుండా డబ్బులు కట్టలేక ఎంతమంది అయితే మనకు నష్టపోయారో వాళ్ళందరినీ కూడా చూసిన తర్వాతనే మేము మహిళలుగా ఈ ఏజ్ వచ్చినాక కూడా బయటకు వచ్చి మా అసోసియేషన్ తరఫున ఓన్లీ హెల్త్ కార్డు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. దానికి ముఖ్యంగా మా ఉమెన్ పెన్షన్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది 1 year బ్యాక్. దాన్ని ఫాలో చేస్తూ అతను ఆశ్చర్యపడ్డాడు ఆ రోజు. అదేంటమ్మా మీకు లేదా అని. అప్పటి నుండి మమ్మల్ని కూడా అన్ని విధాల గైడ్ లైన్స్ అడగడంతో మాకున్న అదర్ స్టేట్లలో ఎట్లా ఇస్తున్నారు ఏంటి అని చెప్పి తెలుసుకొని వారికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు ప్రాసెస్ మొదలై ఇప్పటికైనా మాకు డిక్లేర్ చేసినందుకు చాలా సంతోషం. మాకు నిజంగా మా తల్లుల ఆశీర్వాదం ఎప్పుడు ప్రభుత్వానికి ఉంటుంది. మాకు పెద్ద కొడుకుగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మాకు వెన్నుదండగా ఉంటారు. అంతే విధంగా తల్లులుగా మా బాధ్యత, అక్కజెల్లెలుగా తల్లులుగా మా బాధ్యతలు కూడా మేము నిర్వహిస్తాము. ఎప్పుడు ఎలవెలలా మీకు రుణపడి ఉంటాము.